ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమ. భవే భవే నాతి భవే భవస్వమాం. భవోద్భవాయ నమ. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమ. శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమ. కాలాయ నమ. కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమ. సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమ. అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యः సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే అస్తు. రుద్రరూపేభ్యः తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ శివో మే అస్తు సదాశివో అని వేదంలో చెప్పబడినట్లుగా ఆ పరమేశ్వరుడు ఉన్నటువంటి వారికి ఉండేటటువంటి పంచముఖాలతోటి మనల్ని సృష్టించడం, స్థితికారుడు, లయకారుడు అన్నీ ఆయనే అయినటువంటి శంకరుడు అలాగా ఆనంద తాండవం చేస్తున్నటువంటి సమయంలో కైలాసంలో సృష్టి జరుగుతోంది. మానవాళి ఉద్భవిస్తున్నారు. మరి వీళ్ళందరికీ కూడా మనుగడకి, భావ వ్యక్తీకరణకి భాష కావాలి. ఎలాగా అని చెప్పి బ్రహ్మగారిని అడిగారు దేవతలు, ఋషులు, సనత్కుమారుడు మొదలైనటువంటి 4 అన్నదమ్ములు. అప్పుడు బ్రహ్మగారి యొక్క పనుపున వీళ్ళందరూ కూడా కైలాసానికి వెళ్ళారు శంకరుణ్ణి అడిగి తెలుసుకుందామని. సనత్కుమారుడు, సనత్సుజాతుడు మొదలైనటువంటి అన్నదమ్ములు 4 కూడా బ్రహ్మ మానస పుత్రులు. వాళ్ళు చిన్నప్పుడే బ్రహ్మ విద్యావేత్తలుగా ఆ మానసము నుండి, బ్రహ్మగారి యొక్క మానసము నుండి ఉద్భవించారు. వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోండి, పెద్దవాళ్ళు అవ్వండి, సంసారాలు చూసుకోండి అని చెప్పేసి బ్రహ్మగారు ఆదేశిస్తే తండ్రి గారు వాళ్ళు తిరస్కరించారు. బ్రహ్మజ్ఞానులు కాబట్టి మాకు ఈ పెళ్ళి వద్దు, సంసారం వద్దు, ఏమొద్దు, మేము ఇలాగా బ్రహ్మ విద్యా జ్ఞానంతో ఆ బ్రహ్మయందు రమిస్తూ మేము ఇట్లా తపస్సు చేసుకుంటూ ఉంటామని చెప్పారు ఆ పిల్లలు 4 కూడా. సరే అయితే మీరు జీవితాంతము కూడా ఇట్లాగే చిన్నపిల్లలుగానే ఉండండి అని ఒక వరమో శాపమో మొత్తం మీద బ్రహ్మగారు ఇచ్చారు. ఆ రకంగా ఎంత వయసు వచ్చినా సరే వాళ్ళు బాలులుగానే, చిన్నపిల్లలుగానే ఉంటారు ఆ అన్నదమ్ములు 4 కూడా బ్రహ్మ విద్యావేత్తలు. అలాంటి వాళ్ళు మహర్షులు అందరూ కూడా కైలాసానికి వెళ్ళారు. ఆ సమయంలో పరమేశ్వరుడు ఆనంద తాండవం చేస్తున్నాడు. అలా ఆనంద తాండవం చేసేటటువంటి సమయంలో నృత్తావసానే నటరాజరాజో ననాద ఢక్కాం నవపంచవారం ఉద్ధర్తుకామః సనకాది సిద్ధాన్ ఏతద్విమృశ్యే శివసూత్రజాలం అని అక్కడ వచ్చినటువంటి ఆ సనక సనందనాది మహర్షుల యొక్క మనస్సులో ఉండేటటువంటి భావాన్ని ఆ తాండవం చేసేటటువంటి శంకరుడు గ్రహించి వీళ్ళకి భాష కావాలి, నన్ను అడుగుదామని వచ్చారు అనే భావాన్ని గ్రహించిన వాడై ననాద ఢక్కాం నవ పంచవారం ఆ చేతిలో ఢక్క పట్టుకొని ఆయన మోగిస్తూ శివతాండవం చేస్తున్నారు. ఆ చేసేటటువంటి సమయంలో ఆ ఢక్కని ఢమ్ 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 అని వివిధ రకాలైనటువంటి శబ్దాలు వచ్చేటట్లుగా ఆ కుడి చేతితోటి ఢక్కని 14 సార్లు 14 రకాలైనటువంటి శబ్దాలు వచ్చేటట్లుగా ఆ తాండవ సమయంలోనే మోగించాడు ఆ పరమేశ్వరుడు. నృత్తావసానే నటరాజరాజో ఆ నటరాజు ఆ రకంగా మోగించేటప్పటికీ ననాద ఢక్కాం నవ పంచవారం నవ పంచ 9+5 14 సార్లు మోగించేటప్పటికీ ఏతద్విమృశ్యే శివసూత్రజాలం అక్కడ ఉండేటటువంటి ఆ సనకసనందనాది మహర్షులందరూ కూడా బ్రహ్మజ్ఞానులు కాబట్టి ఆ ఢక్క ఎందుకు అలాగా ఆ నటరాజు మోగించాడు, అందులో తాత్పర్యం ఏమిటి, ఆ శబ్దముల యొక్క అర్థం ఏమిటి అని విన్నటువంటి వాళ్ళందరూ కూడా అవగతం చేసుకుని పరమేశ్వర హృదయాన్ని ఆ 14 రకాలైనటువంటి ఢక్క యొక్క శబ్దములను 14 సూత్రాలుగా వాళ్ళు వివరించారు ఆ మహర్షులు. ఆ తర్వాత వచ్చినటువంటి పాణిని అనేటటువంటి ఆయనకు ఉపదేశం చేశారు ఆ శబ్దములను. అప్పుడు ఆ పాణిని అనేటటువంటి మహర్షి ఆ 14 రకాలైనటువంటి సౌండ్స్, వివిధ రకములైనటువంటి శబ్దజాలములను 14 సూత్రములుగా ప్రపంచీకరించాడు పాణిని. అవి ఏమిటి 14 సూత్రాలు అంటే అయ్యవును, రులుకు, ఏవోంగ్, అయ్యౌచ్, హయవరట్, లన్, న్యమగణనం, జభై, గడధష్, జబగడధష్,
తఫై, శశసర్, హల్ అనేటటువంటి 14 సూత్రాలుగా ప్రపంచీకరించి ఆ పాణిని అనేటటువంటి మహర్షి ఒక వ్యాకరణ గ్రంథాన్ని రచించాడు. అదిగో ఆ రకంగా వ్యాకరణ గ్రంథాన్ని తయారు చేయడం వల్ల లోకంలోకి మనకు వ్యాకరణం అనేటటువంటిది సంస్కృతంలో ఏర్పడింది. ఆ తర్వాత వచ్చినటువంటి మన తెలుగు కవుల్లో చెన్నై సూరి అనేటటువంటి ఆయన ఆ అక్షర సముదాయాన్ని తీసుకుని 3 విభాగాలు చేశాడు. అకారం మొదలుకుని అహ వరకు అచ్చులని, కకారం మొదలుకొని బండిరా వరకు ఉండేటటువంటి అక్షరములను హల్లులని, ఉభయాక్షరములని అలా విభాగం చేశాడు మనకు తేలికగా అర్థం కావడం కోసం. ఈ అక్షరములన్నీ కూడా ఈ మొత్తం అచ్చులైతేనేమి హల్లులైతేనేమి ఇవన్నీ కూడా ఆ 14 సూత్రాల్లోనూ ఉన్నాయి. ఆ ఇవును అంటే 3 అక్షరాలు ఉన్నాయి అందులో. ఆ ఈ ఉ, రులకు అనే దాంట్లో అరు అలు అనే అక్షరాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుత సమాజంలో భాషలో తెలుగు భాషలో అలు అనే అక్షరం ఎగిరిపోయింది. అది తీసేశారు, దానివల్ల ఉపయోగం లేదు అని చెప్పి. కానీ చాలా ఉపయోగం ఉంది అలు అనేటటువంటి అక్షరం వలన. ఎందువల్ల అంటే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అంటే అలు లా రెండు కూడా సమానంగానే పలుకబడతాయి. కానీ కొన్ని పదాలు వ్రాసేటప్పుడు తప్పనిసరిగా అలు రాయాలి, కొన్ని పదాలు రాసేటప్పుడు తప్పనిసరిగా లా రాయాలి. అలాగే మనకి తెలుగు భాషలో బండిరా, సాధురేప, మామూలు రా 2 అక్షరాలు ఉన్నాయి. ఉచ్చారణ ఒకలాగే ఉన్నప్పటికీ కూడా కొన్ని పదాలు రాసేటప్పుడు బండిరా రాయాలి. చెరుకు రసము అన్నప్పుడు బండిరా రాయాలి అక్కడ. నీరు అన్నారనుకోండి, నీరు అనే పదం ఉచ్చారణలో రుకారములు రూ మనకి ఒకలాగే కనబడుతుంది. వ్రాసేటప్పుడు నీ రాసి శకటరేప ఇచ్చి ఉకారం ఇస్తే అది నీరే. అలాగే నీ రాసి సాధురేప రాసి ఉకారం ఇస్తే అది నీరే. ఉచ్చారణ ఒకలాగే ఉంటుంది, కానీ శకటరేప రాస్తే ఒక అర్థం, సాధురేప రాస్తే ఒక అర్థం. నీరు శకటరేప రాశారనుకోండి బూడిద అని అర్థం, భస్మము బూడిద అని అర్థం. నీ రాసి సాధురేప రాశారనుకోండి జలము వాటర్ అని అర్థం. ఇలాగ అర్థంలో తేడాలు ఉంటాయి. ఇవి తెలుగు పండితులకు బాగా తెలిసేటటువంటి విషయం. మొత్తం మీద ఈ అయువును అరులకు ఏ ఓంగ్ అనే సూత్రంలో ఏ ఓ అనే అక్షరాలు ఉన్నాయి. అయ్యౌచ్ అనే సూత్రంలో ఐ ఔ అనే అక్షరాలు ఉన్నాయి. ఇలాగా అచ్చులు హల్లులు కూడా ఈ 14 సూత్రాల్లోనూ ఇవిడి ఉన్నాయి. వాటిని ప్రపంచీకరించాడు పాణిని అనేటటువంటి మహర్షి సంస్కృతంలో భాషను ఉపయోగించుకోవటానికి. మరి భాష ఏర్పడాలంటే వాక్యాలు ఉండాలి, వాక్యాలు ఉండాలంటే పదాలు ఉండాలి, పదాలు ఉండాలంటే అక్షర సముదాయం ఉండాలి. ఆ అక్షర సముదాయంలో మళ్ళా హల్లులు అచ్చులు అనే విభాగం ఉండాలి. ఈ విభాగం అంతా కూడా తెలుగులో చేసిన వాడు, మనకందరికీ అర్థమయ్యేటట్లుగా వ్యాకరణ గ్రంథాన్ని రచించిన వాడు చెన్నై సూరి. కాబట్టే మనం గ్రహించినట్లయితే మేము పనిచేస్తున్న రోజుల్లో తెలుగు పండిట్గా ఒక పాఠశాలలో ఓ 10th క్లాస్ విద్యార్థిని ఒక అమ్మాయి నన్ను ప్రశ్న అడిగింది. మాస్టర్ అండి, ఈవేళ మా ఇంట్లో మా అన్నగారి అబ్బాయికి అక్షరాభ్యాసం జరిగింది. ఆ అక్షరాభ్యాసం జరిగినప్పుడు అక్కడ ఉయ్యంలోనూ ఆ గురువుగారు ఓం నమ శివాయ సిద్ధం నమ అని చెప్పేసి వ్రాయించారు, శివుడు పేరు రాయించారు. మరి చదువుల తల్లి అంటే శారదాదేవి కదా, ఓం సరస్వతీదేవి అయిన నమః అని రాయించాలి కదా, సరస్వతీ మాతని పూజించాలి కదా, సరస్వతిని తలుచుకోవాలి కదా, శివుడు పేరు ఎందుకు రాయించారు, ఇందులో ఏమైనా కారణం ఉందా అని ప్రశ్నించింది ఆ విద్యార్థిని నన్ను. అప్పుడు నేను ఈ కథంతా చెప్పి, అమ్మా సమస్త విద్యలకి కూడా సమస్త కళలకి కూడా మూలమైనటువంటి వాడు ఈశాన సర్వ విద్యానాం, సమస్తమైనటువంటి విద్యలకి కూడా మూలమైనటువంటి వాడు వేదంలో చెప్పబడినటువంటి మాట. కాబట్టి ఈశ్వరుడు, కాబట్టి అసలు మనకి విద్యని ప్రసాదించిన వాడు, కళలను ప్రసాదించిన వాడు శంకరుడు. కాబట్టి ఆ శంకరుడు యొక్క పేరు అక్కడ రాయిస్తారమ్మా. ఇక సరస్వతీదేవి అంటే ఈ రాజ్యాంగం పరిపాలించేటప్పుడు చూడండి, కొంతమంది ఆర్థిక శాఖ చూసుకుంటారు, ఓ మంత్రి గారు విద్యాశాఖ చూసుకుంటాడు, ఓ మంత్రి ఏమో వ్యవసాయ శాఖ చూసుకుంటాడు. అలాగా ఆ శాఖల విభాగం చేయడంలో సరస్వతీదేవికి విద్యాశాఖ ఇచ్చారు బ్రహ్మగారు. కాబట్టి ఆ విద్యాశాఖను ఆవిడ చూసుకుంటూ ఉంటుంది. కానీ ఆది మూలమైనటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఈశాన సర్వ విద్యానాం సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మ అస్సు సదా మే శివోహం అని చెప్పి వేదంలో చెప్పబడినటువంటి విధంగా మన యొక్క విద్యలన్నిటికీ కూడా మూలభూతమైనటువంటి వాడు ఆదిశంకరుడు. కాబట్టి ఆయన పేరు తలంచుకుని అక్షర స్వీకారం చేస్తారమ్మా అని చెప్పబడింది సమాధానం ఆనాడు. ఈ రకంగా మనం గ్రహించినట్లయితే మరి ఈవేళ మహాశివరాత్రి రోజున
ఆనంద తాండవం చేసేటటువంటి ఆ నటరాజు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మనకి అక్షర విద్య అంతా కూడా వచ్చింది. ఈ అక్షర విద్య ఏర్పడడం వల్ల సంస్కృతం దేవభాష కాబట్టి మొట్టమొదటి దేవభాషలో సంస్కృతంలో వచ్చింది. తర్వాత భాషలన్నీ కూడా సంస్కృతమే జనని సర్వభాషలకును, సమస్త భాషలకి కూడా తల్లి వంటిది సంస్కృతమే. కాబట్టి ఆ సంస్కృత భాషని పరమేశ్వరుడు నుంచి గ్రహించినటువంటి సనక సనందనాది మహర్షులు పాణిని మొదలైనటువంటి వాళ్ళకి ఉపదేశం చేయగా, ఆ పాణిని అనేటటువంటి మహర్షి ఒక వ్యాకరణ గ్రంథాన్ని రచించగా వాళ్ళ యొక్క దివ్యశక్తితోటి, ఆ తరువాత రకరకాల భాషల్లోకి, మన తెలుగు భాషలోకి ఆయా కవులు దాన్ని తర్జుమా చేయగా ఆ వ్యాకరణాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఈవేళ మనం మాట్లాడుతున్నాము అంటే ఈ భాష ఎక్కడి నుంచి వచ్చింది? పరమేశ్వరుడి దగ్గర నుంచి వచ్చింది. కర్ర కొట్టాడు, కర్ర కొరకు కొట్టాడు, ఏమీ అర్థం కాదు. ఇలాగ పదానికి మధ్య సంబంధాన్ని ఏర్పరిచి అర్థవంతమైనటువంటి భాషగా చిత్రీకరించేటటువంటి ఇవి విభక్తి ప్రత్యయములు. ఇవన్నీ కూడా వ్యాకరణంలో వస్తాయనుకోండి. మొత్తం మీద ఈ భాషని మనకి అనుగ్రహించినటువంటి స్వామి ఆ నటరాజు. ఈ మహాశివరాత్రి పూట ఆ స్వామివారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ స్వస్తి.